వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సి వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైనటువంటి 10th క్లాస్ హిందీ టెక్స్ట్ కంటెంట్ అన్నమాట. ఇంతకుముందు 2 పార్ట్స్ 3 పార్ట్స్ చేసినట్టున్నా కొన్ని లెసన్స్ మిగిలిపోయినాయి అన్నమాట. ఒక 3-4 లెసన్స్. ఇది లాస్ట్ వీడియో అన్నమాట. అందరూ అడుగుతున్నారని కొంచెం హడావుడిగా రాశాను. రైటింగ్ కొంచెం అర్థం చేసుకోండి. ఈ వీడియోతో మనం 6th నుండి 10th వరకు అన్ని లెసన్స్ కంటెంట్ కూడా మీకు వీడియోస్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఇది లాస్ట్ వీడియో అన్నమాట. దీనిలో మనకి గద్యభాగంలో 4th లెసన్ తీసరి కసంకే శిల్పకార్ శైలేంద్ర అన్నమాట. పాఠం పేరు తీసరి కసంకే శిల్పకార్ శైలేంద్ర అన్నమాట. ఈ తీసరి కసం అనేది ఏంటంటే ముందు కొంచెం స్టోరీ టూకీగా చెప్తాను. ఆ తర్వాత మీరు ఈ బిట్స్ అవన్నీ త్వరగా అర్థమవుతాయి అన్నమాట. తీసరి కసం అనేది ఒక సినిమా పేరు అన్నమాట. ఒక కవి రాసినటువంటి రచనని దానికి యాక్చువల్గా ప్రాణం పోసి సినిమాని తీశారు. అయితే ఈ సినిమా ప్రజల్లోకి అంత బాగా రాలేదు, కానీ ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. కానీ దీనికి మంచి మంచి అవార్డ్స్ మాత్రం వచ్చినాయి అన్నమాట. దీంట్లో హీరో ఎవరంటే రాజ్ కపూర్ అన్నమాట. హీరోయిన్ ఏమో వహీదా రెహమాన్ అన్నమాట. అయితే ఇప్పుడు సామాజిక పరిస్థితులు బట్టి మనం సినిమా జనం బాగా అట్రాక్టివ్ అవ్వాలి అంటే కొన్ని కల్పితాలన్నీ కూడా మనం చేయాలి. కాకపోతే తను ఆ కవి అట్లాంటివి ఏం చేయడానికి ఇష్టపడలేదన్నమాట. కానీ అవార్డ్స్ మాత్రం మంచి మంచి అవార్డ్స్ వచ్చినాయి అన్నమాట. అది ఈ సినిమా కథ అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసరి కసంకే శిల్పకార్ శైలేంద్ర అనేటటువంటి ఈ లెసన్ని రాసింది ఎవరంటే లేఖక ప్రహ్లాద్ అగ్రవాల్ అన్నమాట. ప్రహ్లాద్ అగ్రవాల్ ఈయన 1947లో మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జన్మించారన్నమాట. इनकी ये इष्टम हिंदी फिल्मों के इतिहास, फिल्मकारों के जीवन और उनके अभिनय जानना चाहता है. इनकी हिंदी सिनेमालन्ना అలాగే దాంట్లో ఫిల్మకారుంకే జీవన్ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవితం కానీ లేకపోతే అభినయ్ యాక్టర్స్ గురించి కానీ తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అంట. सतना के शासकीय स्वशासी स्नातकोत्तर महाविद्यालय में प्राध्यापन किया. बाद फिल्मों पर रचना किए. ఈ శాసకీయ స్వశాసి స్నాతకోత్తర కాలేజీలో విద్యాలయంలో అధ్యాపకుడిగా చేశారు, ప్రొఫెసర్గా. ఆ తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చేసారనమాట. ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి కృతులు ఏంటంటే 7వాं దశక్, तानशाह, मैं खुशबू, सुपरस्टार, राज कपूर, आदि हकीकत, आधा फसाना అనేటటువంటివి ఈమెను రాసినటువంటి కృతులు అన్నమాట. ఇంకా శైలేంద్ర గురించి తెలుసుకుంటే మనం ఇదంతానేమో ప్రహ్లాద్ అగ్రవాల్ గురించి అన్నమాట. ఇప్పుడు శైలేంద్ర గారి గురించి తెలుసుకుంటే జిందగీకి జీత్ మే యకీన్, ప్యాసా, చిర్ ఆతృప్త్, गुरुदत्त, उत्ताल उमंगू, सुभाष दही की फिल्म कला, ओरे मांझी, विमल राय का सिनेमा और महाबाजार के महानायक, 21वीं सदी का సినిమా. ఈయన అంతా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలను ఎక్కువ రాశారనమాట. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫణీశ్వర్ నాథ్కి అమర కృతి క్యా హై? ఫణీశ్వర్ నాథ్ యొక్క అమర కృతి ఏంటంటే తీసరి కసం అన్నమాట. ఫణీశ్వర్నాథ్ రేణు కిసు క్షేత్ర సే జుడే హై? ఈ ఫణీశ్వర్నాథ్ రేణు ఏ క్షేత్రంతో సంబంధం ఉంది ఆయనకి అంటే ఫిల్మ్ క్షేత్ర సే జుడే కవి ఔర్ గీతకార్ హై. సినిమా క్షేత్ర రంగానికి చెందినటువంటి వాడు, కవి, పైగా గీతకార్ అంటే గేయకుడు కూడా అన్నమాట. పాటలు రాసేవాళ్ళు అన్నమాట, పాటలు పాడేవాళ్ళు కూడా. ఫిల్మ్ కా నామ్ క్యా హై? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సినిమా పేరు ఏంటంటే తీసరి కసం అన్నమాట. హీరో కే స్థాన్ పర్ కౌన్ కియా? హీరో ప్లేస్లో ఎవరు చేశారు అంటే రాజ్ కపూర్. హీరోయిన్ కే స్థాన్ పర్ కౌన్ కియా అంటే హీరోయిన్ ప్లేస్లో ఎవరు చేశారంటే వహీదా రెహమాన్ అనమాట. ఈ తీసరి కసం అనేది ఒక సినిమా
ఈ ఫణీశ్వరనాథ్ అనే ఆయన సినిమా క్షేత్రానికి, సినిమా రంగానికి చెందినటువంటి అతను, ఇంకా పైగా కవి, తర్వాత గీతకారుడు కూడా అన్నమాట. ఈయన సినిమాలో హీరో రాజ్ కపూర్, హీరోయిన్ వహీదా రెహమాన్. कौन सा फिल्म రాజ్ కపూర్ మే ఆత్మవిశ్వాస్ భర్ దియా? ఏ సినిమా రాజ్ కపూర్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది అంటే సంగం అనేటటువంటి సినిమా అన్నమాట. రాజ్ కపూర్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది. రాజ్ కపూర్ ఏక్ సాత్ కితనే ఫిల్మోంకి ఘోషణకి? రాజ్ కపూర్ ఒక్కసారి ఎన్ని సినిమాల్ని ప్రకటించాడు అంటే 4 సినిమాలు అన్నమాట. మేరా నామ్ జోకర్ కబ్ ఆరంభ కియా? మేరా నామ్ జోకర్ అనే సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1965 అనమాట. మేరా నామ్ జోకర్ పహలా భాగ్ బనానే మే కితనా సమయ లగా? మేరా నామ్ జోకర్ అనే సినిమాని మొట్టమొదటి పార్ట్ 1 తయారు చేయడానికి ఎంత కాలం పట్టిందంటే 6 వర్ష 6 సంవత్సరాలు అనమాట. ఈ 6 సంవత్సరంలో ఇంకా అనేక సినిమాలు ఆయన తీశారు. శైలేంద్రకి తీసరి కసం కబ్ ప్రదర్శిత్ హువా? ఈ శైలేంద్ర రాసినటువంటి తీసరి కసం అనే సినిమా ఎప్పుడు ప్రదర్శించబడింది అంటే 1966లో అనమాట. తీసరి కసం క్యా హై? తీసరి కసం ఏంటంటే సెల్యులాయిడ్ పర్ లిఖి కవిత. ఇది సెల్యులాయిడ్ మీద రాసినటువంటి ఒక కవిత అనమాట. శైలేంద్రజీకి పహలి ఔర్ అంతిమ ఫిల్మ్ క్యా హై? ఈ శైలేంద్ర గారి మొదటి చివరి సినిమా ఏంటంటే తీసరి కసం. అంటే ఆయన జీవితంలో తీసింది ఒకే ఒక సినిమా అనమాట. అది ఏంటంటే తీసరి కసం అనమాట. తీసరి కసం ఫిల్మ్ పర్ కౌన్ సా పురస్కార్ మిలే హై? కౌన్ సే పురస్కార్ మిలే హై? ఈ తీసరి కసం మీద ఏ బహుమానాలు వచ్చినాయి అంటే రాష్ట్రపతి స్వర్ణ పదక్ వచ్చింది. తర్వాత బంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా సర్వశ్రేష్ఠ ఫిలిం, అన్నిటికంటే చాలా గొప్ప సినిమా అని అదొక పురస్కారం వచ్చింది. ఇంకా అన్య పురస్కారు ఇంకా కొన్ని వచ్చినాయి. తర్వాత మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ మేబీ పురస్కృత్ కీ హై? మాస్కోలో జరిగినటువంటి ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా దీన్ని సన్మానించడం జరిగిందనమాట. రాజ్ కపూర్ శైలేంద్ర సే కితనా అడ్వాన్స్ మాంగా? రాజ్ కపూర్ శైలేంద్ర నుండి ఎంత అడ్వాన్స్గా ఎంత మనీ అడిగాడంటే ₹1 రూపాయి అడిగాడనమాట. శైలేంద్ర కిష్కి ఆశా సే ఫిల్మ్ బనాయా? శైలేంద్ర ఏ ఆశతోటి ఈ సినిమాను తయారు చేశారంటే ఆత్మసంతుష్టికి అభిలాష, తన ఆత్మసంతుష్టి, తనకు సాటిస్ఫాక్షన్ కోసమని ఈ సినిమాని తయారు చేశారన్నమాట. इस फिल्म के लिए संगीत किसने दिया? ఈ సినిమాకి సంగీతాన్ని ఎవరికి సమకూర్చారు అంటే శంకర్ జైకిషన్ గారు సంగీతాన్ని ఇచ్చారన్నమాట. శైలేంద్ర కితనే సాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ మే రహే? శైలేంద్ర ఎన్ని సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే 20 సాల్, 20 సంవత్సరాలు అన్నమాట. 420 క్యా హై? 420 ఏంటి అంటే ఏక లోకప్రియ గీత హై. ఇది ఒక పాట అనమాట. 420 అనేది ఒక పాట అనమాట. ఇది చాలా ప్రసిద్ధికి ఎక్కింది అనమాట. శైలేంద్రకే గీత్ కైసే హోతే హై? శైలేంద్ర యొక్క పాటలు ఎలా ఉంటాయంటే భావప్రవణ, భావంతో కూడినటువంటి అనమాట. హీరామన్ పాత్రకు కౌన్ కియా హై? ఈ సినిమాలో హీరామన్ అనేటటువంటి దాంట్లో హీరో ఎవరంటే హీరామన్ అనమాట. ఈ హీరామన్ క్యారెక్టర్ని ఎవరు చేశారు అంటే రాజ్ కపూర్. హీరాబాయి పాత్రని ఎవరు చేశారంటే వహీదా రెహమాన్ అనమాట. ఫిల్మ్ మే కమ్జోరీ క్యాతి? ఈ సినిమాలో ఉన్నటువంటి లోటు ఏంటంటే లోకతత్వ, సామాజిక పరిస్థితులు అనమాట, అవి లేవు. తీసరి కసంకి ఆవాజ్ కిస్నే దియా? ఈ తీసరి కసంకి డైలాగ్స్ ఎవరు ఇచ్చారంటే ముఖేష్ ఇచ్చారనమాట. అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటి గ్రామర్ కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. విశేషణ సే భావవాచక సంజ్ఞ, విశేషణం నుండి భావవాచక సంజ్ఞ తయారు చేయడం. సఫల్ అనేటటువంటి విశేషణం నుండి తాచరిస్తే సఫలత, అలాగే విలక్షణ నుండి విలక్షణత, వ్యావహారిక నుండి వ్యావహారికత, సజగ్ నుండి సజగత, ఆశీర్వాది నుండి ఆశీర్వాదిత, శుద్ధ నుండి శుద్ధత. ఫస్ట్ది విశేషణము, దీనిలో తాజర్చడం వలన భావవాచక సంజ్ఞ అయినాయి అన్నమాట. నెక్స్ట్ లెసన్ అబ్ కహా దూసరేకి దుఃఖ సే దుఃఖీ హోనే వాలే? ఇప్పుడు ఇతరుల దుఃఖాన్ని చూసి బాధపడేవాళ్ళు ఎవరు అని చెప్పి అంటున్నారనమాట. ఈ సినిమా ఈ స్టోరీ ఏంటంటే ఒకానొకప్పుడు ఒక గూడులో నుంచి 2 గుడ్లు ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకటి పిల్లి కదిలించడంతో పడిపోయింది. తర్వాత రైటర్ యొక్క తల్లి ఏం చేస్తుందంటే దాన్ని ఇంకో దాన్ని రక్షిద్దామనుకొని
ఆ రెండో గుడ్డు కూడా తన చేతిలో నుంచి జారిపోవడం జరుగుతుందన్నమాట. దాంతో ఆవిడ చాలా బడిబడి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఖురాన్ చదువుతూ దేవుని క్షమించమని పడ్డాక అడుగుతూనే ఉందన్నమాట. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఇళ్ళు పడగొట్టడము, ఎన్నో పక్షులకి అడవులు నరికేసేసి వాటికి నివాస స్థానం లేకుండా చేయటము, ఇలా చాలా జరిగినాయి. కానీ ఆ రోజుల్లో అలా బాధపడ్డారు. ఇవాళ ఎవరు కూడా ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి బాధపడేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని ఈ కథ యొక్క స్టోరీ అనమాట. దీని లేఖకు ఎవరంటే నిందా ఫాజలి. ఈయన 1938లో జన్మించారు. 2016లో మరణించడం జరిగింది. ఢిల్లీలో జన్మించారనమాట. ఫాజిలీకి పహలీ పుస్తక ఫాజిలీ రాసినటువంటి మొదటి పుస్తకం ఏంటంటే లఫ్జోంకా ఫుల్ కవిత. లఫ్జోంకా ఫుల్ కవిత. ఇవన్నీ కూడా ఉర్దూ రైటర్స్ కాబట్టి ఈ బుక్స్ అవి కూడా మనకి కొంచెం నోరు తిరగకుండా కష్టంగా ఉండి నాకు లెసన్ చెప్పేప్పుడు కూడా చాలా డిఫికల్ట్ అనిపించింది. తర్వాత పురస్కారం, ఈయనకు వచ్చినటువంటి పురస్కార్స్ ఏంటంటే సాహిత్య అకాడమీ వాళ్ళనమాట. తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం. బైబిల్కే సొలొమన్ కో ఖురాన్ మే క్యా క్యా కహతే హై. బైబిల్లో సొలొమన్ని ఖురాన్లో ఏమంటారంటే సులేమాన్ అన్నమాట. సులేమాన్ కబ్ రాజకీయ. సులేమాన్ ఎప్పుడు రాజ్యపాలన చేశారు అంటే 1025 సంవత్సరాలకి పూర్వం అనమాట. 1025 వర్షకే పూర్వం అనమాట. 1025 సంవత్సరాలకి పూర్వం. సులేమాన్ రాస్తే మే క్యా దేకా. సులేమాన్ రాస్తేలో దారిలో ఏం చూశాడంటే అతను ఒకసారి అడవి మార్గంలో వెళ్తుంటే చీమలన్నీ కూడా లైన్గా వెళ్తూ ఉండాయన్నమాట. అతని యొక్క ఆ గుర్రపు చప్పుళ్ళు విని ఎవరో వస్తున్నారు అని చెప్పేసి మనకు ప్రాణభయం అని దాక్కుందామని వెళ్తూ ఉంటే ఈ సులేమాన్కి అన్ని భాషలు కూడా తెలుసు అనమాట. జంతువులు, పశుపక్షులు అన్ని భాషలు కూడా. అప్పుడు ఆ చీమలకి మీకేం భయం లేదు, నేను మనుషులకే కాదు పశుపక్షులకు కూడా నేను రాజునే, మీకు ఎటువంటి హాని జరగనీను అని చెప్పి చెప్తాడనమాట. అయితే సులేమాన్ కిన్కి భాష బి జాండా హై. ఎవరి యొక్క భాషను కూడా తెలుసుకుంటే పశుపక్షుల భాష కూడా తెలుసు అన్నమాట సులేమాన్కి. షేక్ ఆయాజ్ కిస్ భాషకే మహాకవి తే. షేక్ ఆయాజ్ ఏ భాష యొక్క గొప్ప కవి అంటే సింధీ భాష యొక్క కవి అనమాట. షేక్ అయాజ్ కిస్కో బేఘర్ కర్ దియా హై. ఈ షేక్ అయాజ్ అనే ఆయన ఎవరికి నివాసం లేకుండా చేశాడంటే కాలా చోంట, ఒక నల్ల పేడ పురుగు లాంటి ఒక పురుగు అనమాట, దానికి లేకుండా చేశాడనమాట. నూహ్ నామక్ పైగంబర్ కా అసలీ నామ్ హై. నూహ్ అనేటటువంటి ఒక సాధువు లేదా సంత్ అనమాట. ఆయన అసలు పేరు ఏంటంటే లష్కర్ అనమాట. మహాభారత్ మే యుధిష్ఠిర్కు అంతకు కౌన్ సాత్ దియా హై. మహాభారతంలో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకి చివరి వరకు ఎవరు తోడున్నారు అంటే ఏక కుట్ట, ఒక కుక్క అనమాట. అంటే హిమాలయాలకు వెళ్ళేటప్పుడు పంచపాండవులు తర్వాత ద్రౌపది 6 కలిసి వెళ్తూ ఉంటే వాటితో పాటు ఒక కుక్క కూడా వస్తుందన్నమాట. అందరూ దారిలో చనిపోతారు. ఒక యుధిష్ఠిరుడు మాత్రమే ప్రాణాలతో స్వర్గానికి వెళ్తారు. ఆ యుధిష్ఠిరుడితో పాటు వెళ్ళింది ఎవరంటే ఆ కుక్కే అనమాట చివరి వరకు. తర్వాత యుధిష్ఠిరుడితో పాటు ఆ కుక్కకు కూడా మోక్షాన్ని ఇస్తాడనమాట భగవంతుడు. లష్కర్నే సారీ ఉమ్ర కిస్కే లియే రోయా. లష్కరు తన జీవితాంతం ఎవరి కోసం ఏడ్చాడంటే కుత్తేకో గందా కుత్తా కహా దుత్కారా. ఎందుకంటే ఒక కుక్కని గందా కుత్తా అని చెప్పి దాన్ని చీదరించుకున్నాడనమాట. దాని గురించి తను చాలా బాధపడ్డాడు. నేచర్కే గుస్సేకా నమూనా క్యా హై. నేచర్ అంటే ప్రకృతి కోపానికి ఉదాహరణ ఏంటంటే బొంబాయిలో జరిగినటువంటి ముంబైలో జరిగిన ఒక దుర్ఘటన అనమాట. కబూతర్ కితనే అండే రకే. పావురం ఎన్ని గుడ్లు పెట్టిందంటే 2. పహలా అండా కైసా తోడా గయా. మొదటి గుడ్డు ఎలా పగిలిపోయిందంటే బిల్లి ఉచ్చలనేసి పిల్లి దూకటంతో పగిలిపోయింది. దూసరా అండా కైసా తోడా గయా. రెండో గుడ్డు ఎలా పగిలిపోయిందంటే మాకే హాతంసే ఫిసల్కర్. వాళ్ళ అమ్మ చేతులతో జారి పడిపోయిందనమాట. గునాహకి మువాహా కైసే కియా. తన నేరానికి క్షమాపణ ఎలా చెప్పుకుందంటే దిన్భర్ రోజా రహకర్ నమాజ్ పడకర్. రోజంతా కూడా ఉపవాసం ఉండి తర్వాత నమాజ్ చదువుకొని దాని యొక్క క్షమాపణ వేడుకుంది. దీంట్లో గ్రామరు కారక్ బతావు. మానే భోజన్ పర్వసాన్నే అనేది కర్తా కారక్. మై కిసీకే లియే ముసీబత్ నహీ హూ కేలియే కే వాస్తే అనేది సంప్రదాన కారక్ అనమాట. మైనే ఏక్ ఘర్ వాలోం కో బేఘర్ కర్ దియా. నేను ఒక ఇంటి వాళ్ళని కో, ఇక్కడ నేనేమో కర్తాకారక్ అవుతుంది, కోనేమో కర్మకారక్ అవుతుంది. కబూతర్ పరేషానీ మే ఇధర్ ఉధర్ పడపడా రహేతే. పర్ మే అనేటటువంటి అధికరణ కారక్ అనమాట. దరియా పర్ జావోతో ఉసే సలాం కియా కరో. మే పర్ రెండు కూడా అధికరణ కారక్ అనమాట.
నెక్స్ట్ లెసన్ వచ్చేటప్పటికి పత్జర్మే టూటీ పత్తియా, పత్జర్మే టూటీ పత్తియా అనమాట. దీంట్లో 2 భాగాలు ఉన్నాయన్నమాట. ఒకటి గిన్నీకా సోనా, ఇంకొకటి జైన్ అనేటటువంటి పాఠం అనమాట. గిన్నీకి సోనా అంటే ఆభరణాలు చేయించుకునేటటువంటి అంటే 92 క్యారెట్స్ అనమాట. శుద్ధ సోనా అంటేనేమో 99.4 kdm అనమాట. అంటే బంగారానికి రాగి కలిపితే అది గిన్నీకా సోనా అవుతుందన్నమాట. దానికి మెరుపు గట్టితనం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే సమాజంలో ఆదర్శాలకి సామాజికత్వం, వ్యవహారికత్వం కూడా కలిపితేనే దానికి విలువ ఉంటుంది అనే దాని గురించి మనకి గిన్నీలో చెప్పారనమాట. దీని లేఖకు ఎవరంటే రవీంద్ర కేలేకర్. ఈయన 1925లో జన్మించారు. 2010లో మరణించడం జరిగిందనమాట. కొంకణ క్షేత్రంలో ఈయన జన్మించటం జరిగింది. ఈయన భాష ఏంటంటే కొంకణు, మరాఠీ. లేఖక్ और పత్రికార్, కొంకణు మరాఠీ భాషల్ని ఈయనకి తెలుసు. తర్వాత ఈయన లేఖకు ప్లస్ పత్రికారు కూడా అనమాట. కొంకణి మే 25, మరాఠీ మే 3, హిందీ और గుజరాతీ మే కుచ్ కా అనువాద్ భీ కియా హై. కొంకణి భాషలో ఒక 25 రాశారు, మరాఠీలో 3 రాశారు, హిందీ और గుజరాతీలో కొద్దిగా రాశారనమాట. కొన్ని అనువాదాలు కూడా రాశారు. పురస్కార్ ఈయనకి వచ్చినవి ఏంటంటే గోవా కళా అకాడమీసే సాహిత్య పురస్కార్ వచ్చిందనమాట. ఈయన రాసినటువంటి కృతులు కొంకణి, ఉజ్వాడ ఇచ్చే షోరు, సమిధ, సాంగలి, ఓ థాంబే. మరాఠీ మే కొంకణియే రజకన్. ఈ పైన రాసిన కొంకణి భాష అనమాట. ఇవి మరాఠీ అనమాట. జాపాన్ జసా దిస్లా. తర్వాత హిందీలో ఏం రాశారంటే పత్జర్మే టూటీ పత్తియా అని రాశారనమాట. గిన్నీ కే సోనే మే క్యా మిల్తా హై. ఆభరణాలు చేసుకునేటటువంటి బంగారంలో ఏం కలుస్తుందంటే తాంబా, రాగి. శుద్ధ సోనా ఆర్ గిన్నీ సోనా మే కౌన్ మజబూత్ और చమకదార్ హోతా హై. ప్యూర్ గోల్డ్ తర్వాత గిన్నీ సోనాలో ఏది స్ట్రాంగ్గా మెరుస్తూ ఉంటుందంటే గిన్నీ సోనా అనమాట. గిన్నీ సోనా సే క్యా బనాతే హై. గిన్నీ సోనాతో ఏం తయారు చేసుకుంటారు అంటే ఆభూషణ్, నగలు అనమాట. ప్రాక్టికల్ ఐడియాలిస్ట్ కౌన్ థే. ప్రాక్టికల్ ఐడియాలిస్ట్ ఎవరంటే మహాత్మా గాంధీ అనమాట. జీవన్ మే కౌన్ సఫల్ హోతే హై. జీవితంలో ఎవరు విజయాన్ని పొందుతారంటే వ్యవహారవాది. సమాజ్ మే ఆదర్శో మే క్యా మిలాతా హై. సమాజంలో ఆదర్శాల్లో ఏం కలుపుతారంటే వ్యవహారికత కలుపుతారనమాట. అది కలపకపోతే ఆదర్శాలను ఎవరు కూడా నమ్మరనమాట. సమాజ్ మే శాశ్వత మూల్య కిస్కో దియా హై. సమాజంలో శాశ్వతమైనటువంటి విలువలు ఎవరికి ఇస్తారు అంటే ఆదర్శవాదికి మాత్రమే ఇస్తారనమాట. వ్యవహారవాదికి ఇవ్వరనమాట. సమాజ్కో కౌన్ గిరాతా హై. సమాజాన్ని ఎవరు పడగొడతారు అంటే వ్యవహారవాది. నిలబెట్టేది ఆదర్శవాది, పడగొట్టేది వ్యవహారవాది అనమాట. जापान में लोगों को कौन सी बीमारी अधिक होती है. ఇది జైన్ పాఠంలోదనమాట. జైన్ అంటే జపాన్ భాషలో అనమాట. జపాన్ వాళ్ళు ఎప్పుడూ కూడా అమెరికా వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారనమాట. వాళ్ళు మానసికంగా టెన్షన్ పడుతూ ఉంటారు, వాళ్ళని దాటేయాలని చెప్పేసి అభివృద్ధిలో. అందుకని వాళ్ళకి మానసిక రోగాలు వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు టీ పార్టీ ఇచ్చుకుంటారనమాట. ఆ టీ పార్టీలో కేవలం 3 మాత్రమే పాల్గొంటారనమాట. అది ఎందుకంటే మానసిక శాంతి పొందడానికి అనమాట. అది జైన్ పాఠం అనమాట. జపాన్ మే లోగోं को कौन सी बीमारी अधिक होती है అంటే మానసిక వ్యాధులు ఎక్కువగా వస్తాయి. జపాన్ కిస్సే ప్రతిస్పర్ధ కర్తే హై. ఎవరితో పోటీ పడుతుంది అంటే అమెరికాతో. జపాన్ మే టీ సెరమనీకో క్యా కహతే హై. ఈ టీ పార్టీని ఏమంటారంటే చానోయు అంటారు. టీ పార్టీని, టీ సెరమనీని ఏమంటారంటే చానోయు. ఇది ఒక పద్ధతి అనమాట. టీ సెరమనీ కా ముఖ్య బాత్ క్యా హై. ఈ టీ సెరమనీ అంటే టీ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతి, మనశ్శాంతి పొందడం అనమాట. కితనే లోగ్ భాగ్ లేతే హై. దీంట్లో ఎంతమంది పాల్గొంటారు అంటే కేవలం 3 ही భాగ్ లేతే హై. ఈ టీ పార్టీలో కేవలం 3 మాత్రమే అనమాట. జపాన్కో చానోయి కిస్కి దేన్ హై. జపాన్లో ఈ చానోయి అనేది దేని యొక్క గొప్పతనం అంటే జైన్కి దేన్ హై. జైన్ యొక్క గొప్పతనం అనమాట. సమాసాలు ఇక్కడ మాతాపిత, పాప పుణ్య, సుఖ దుఃఖ, రాత్ దిన్, అన్న జల్లు, ఘర్ బహార్, దేశ్ విదేశ్ ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు అనమాట. నెక్స్ట్ లెసన్ కార్తూస్. కార్తూస్ అనేది ఒక ఏకాంకి అనమాట. ఈ కార్తూస్ అంటే ఏంటంటే తుపాకీ గుళ్ళు అనమాట. ఇవి ఏంటంటే వజీర్ అలీ అనే ఆయన తన దేశ సంరక్షణ కోసం విదేశీయుల్ని పంపించేయడం కోసము తను పోరాడుతూ ఉంటాడనమాట. ఇతనికి తుపాకీ గుళ్ళు కావాల్సి వస్తే ఇతను పట్టుకుంటానికి ఏం చేశారంటే ఒక డేరా వేసుకొని కర్నల్ వాళ్ళంతా కూడా కొన్ని వారాల నుండి ఇతని కోసం వెతుకుతూ ఉంటారు. కానీ దొరకడు. దొరకకుండా ఎంత తెలివైన వాడంటే
తను డైరెక్ట్గా వెళ్ళి ఒక సవారీ రూపంలో వెళ్ళి కర్నల్ దగ్గరికి వెళ్ళి తుపాకీ గుళ్ళు కావాలని అడిగి తీసుకొని తర్వాత నువ్వెవరు అంటే నేను వజీర్ అలీని అని చెప్పేసి వాళ్ళు ఎవరినైతే పట్టుకోవాలనుకున్నారో వాళ్ళకే గుళ్ళు ఇచ్చారనమాట, తుపాకీ గుళ్ళు. అది ఈ పాఠం యొక్క సారాంశం అనమాట. దీని ఏకాంకికారు ఎవరంటే హబీబ్ తన్వీర్ అనమాట. 1923 జన్మించారు, 2009లో మరణించారు. ఈయన ఎక్కడ జన్మించారంటే ఛత్తీస్గఢ్కి రాయ్పూర్ గ్రామంలో అనమాట. नाटककार, कवि, पत्रकार, नाट्य निर्देशक, अभिनेता, लोकनाट्य के क्षेत्र में महत्वपूर्ण कार्य किए हैं इन. తర్వాత ఈయనకి వచ్చినటువంటి పురస్కారం ఏంటంటే ఫెలోషిప్ ఆర్ పద్మశ్రీ, ఫెలోషిప్ పద్మశ్రీ పురస్కారాలు వచ్చినాయి. ఈయన రాసినటువంటి నాటకాలు ఏంటంటే ఆగ్రా బాజారు, చరణ్ దాస్ చోరు, దేఖ్ రహే హై నైనే, हिरमा की अमर कहानी, वसंत ऋतु का सपना, शाहजहाँपुर की शांति बाई, मिट्टी की गाड़ी, मुद्रा राक्षस నాటకం का ఆధునిక రూపాంతర भी किया है. వీటన్నిటిని కూడా ఆధునిక రూపాంతరాలు చేశారనమాట. ఇప్పుడు ఈ ఏకాంకిలో మనకు ఉన్నటువంటి పాత్రలు ఎవరంటే కర్నలు, లెఫ్టినెంట్, సిపాహి, సవార్ అనమాట. టైం ఎంత అంటే 5 మినిట్ అనమాట. కేవలం ఏకాంకి క్వశ్చన్ కూడా ఇస్తే ఇవ్వచ్చు అండి. 5 మినిట్ సమయం అనమాట. జమానా ఎప్పుడంటే 1799, సమయం రాత్రి సమయం అనమాట. कर्नल का खेमा कहाँ है, कर्नल खेमा ఎక్కడ ఉంది, డేరా అంటే గోరఖ్పూర్కే జంగల్మే కాలేజీలో ఉందన్నమాట. జంగల్ కా జిందగీ కైసా హోతా హై, అడవి జీవితం ఎలాగ ఉంటుందంటే ఖతర్నాక్, అపాయకరంగా ఉంటుందన్నమాట. కర్నల్ కిస్కో పక్కనే ఆయా హై, కర్నల్ ఎవరిని పట్టుకుంటానికి వచ్చారంటే వజీర్ అలీని అనమాట. ఆసిఫ్ ఉద్దౌలా కబాయి కౌన్ హై, ఆసిఫ్ ఉద్దౌలా సోదరుడు ఎవరంటే సఆదత్ అనమాట. సఆదత్ అలీనే కర్నల్కో క్యా దియా, ఆదత్ అలీ కర్నల్కి ఏమి ఇచ్చాడంటే తన జాయిదాదు సంపాదించాడు, ఇంకా 10 lakhs క్యాష్ కూడా ఇచ్చాడనమాట. శంసుద్దౌలా కౌన్ హై, శంసుద్దౌలా ఎవరంటే నవాబు బంగాల్ కా రిస్తే భాయి హై, బంగాల్ నవాబు యొక్క సోదరుడు అనమాట. అంటే సొంత సోదరుడు గారు, బంధు రూపంలో సోదరుడు. కంపెనీకే ఖిలాఫ్ హిందుస్థాన్ మే కౌన్ లహర్ దౌడాయా హై, కంపెనీకి వ్యతిరేకంగా భారతదేశంలో ఎవరు విప్లవాన్ని రేపారు అంటే శంసుద్దౌలా అనమాట. వజీర్ అలీ కిస్ ఓర్ భాగ్ గయా, వజీర్ అలీ ఎటు పారిపోయాడంటే ఆజంగఢ్ వైపు పారిపోయాడు. వజీర్ అలీ కా స్కీమ్ క్యా థా, వజీర్ అలీ స్కీమ్ ఏంటంటే అంగ్రేజంకో హిందుస్థాన్ సే నికాల్నా, ఇంగ్లీష్ వాళ్ళని భారతదేశం నుండి తొలగించడం, పంపించేయడం. వజీర్ అలీ కిస్కే పాస్ ఆయా, వజీర్ అలీ ఎవరి దగ్గరికి వచ్చాడంటే కర్నల్ దగ్గరికి వచ్చాడు. వజీర్ అలీ కిస్ వేషమే ఆయా, వజీర్ అలీ ఏ వేషంలో వచ్చాడంటే సవారీ వేషంలో వచ్చారనమాట. సవార్ ఆతే హీ క్యా పుకారా, సవార్ వస్తూనే ఏమన్నాడంటే తన్హాయి 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 అంటే ఏకాంతము ఏకాంతము అన్నాడు. తన్హాయి శబ్ద కడ్డాయి ఏకాంతం అనమాట. సవార్ కర్నల్ సే క్యా పూచా, ఆ సవారు కర్నల్ని ఏమని అడిగాడంటే చంద్ కార్తూస్, కొంచెం తుపాకీ గుళ్ళు కావాలి అన్నాడు. సవార్ని కార్తూస్ లేనే కా కారణం క్యా బతాయా హై, ఆ సవార్ మరి గుళ్ళు దేనికి అని అడిగితే ఏం చెప్పాడు అంటే వజీర్ అలీకో గిరఫ్తార్ కర్నే కే లియే, వజీర్ అలీని పట్టుకుంటానికి అని చెప్పి అన్నాడు. కర్నల్నే సవార్కో క్యా దియా, కర్నల్ సవార్కి ఏమి ఇచ్చాడంటే 10 కార్తూస్, 10 గుళ్ళు ఇచ్చాడట. సవార్ కా నామ్ క్యా హై, ఆ వచ్చిన సవార్ పేరంటే వజీర్ అలీ అనమాట. ఇక్కడ వ్యాకరణము वाक्य में कर्ता और कर्म के लिंग वचन और पुरुष के अनुसार जब क्रिया के लिंग वचन आदि में परिवर्तन होता है तो उसे अन्विति कहते हैं. వాక్యంలో కర్త కానీ కర్మను కానీ అనుసరించి లింగ వచనాల్లో మార్పు వస్తే కనుక దాన్ని అన్వితి అని చెప్పేసి అంటారనమాట. దీంతో మనకి టెక్స్ట్ బుక్ అయిపోయింది. నాంటేళ్ళు 3 పాఠాలు ఉన్నాయి. 3 పాఠాలు 1 పాఠం చెప్పేసాము. ఇప్పుడు రెండోది ఏంటంటే సపనం కేసే దీన్ని అనమాట. దీంట్లో కవి పరిచయం అది కొంచెం చూసుకోండి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. నాకు 25, 26 కంటే రాదనమాట అప్లోడ్ చేయడానికి. ఈ సపనం కేసే దీన్ని అనేది ఏంటంటే కవి తన యొక్క చిన్ననాటి స్కూల్లో జరిగినటువంటి విషయాలని, ఆ లైఫ్ ఎలా ఉంది అనే దాని గురించి చెప్తూ ఉంటాడనమాట. లేఖకు ఎవరంటే గురుదయాల్ సింహ అనమాట. 1933లో జన్మించారు, 2016లో మరణించారనమాట. ఈయన మొట్టమొదటి కహాని 1957లో పంచదర్య అనే పత్రికలో వెలువడిందనమాట. బచ్పన్ మే లేఖక లీడర్ నేత కౌన్ హై అంటే ఓమా అనే అతను అనమాట. ఓమాకి సిరికి టక్కర్ కా నామ్ క్యా రఖా హై, ఓమా తలబెట్టి గుద్దితే కన్నా ఆ గుద్దుని ఏమనేవాళ్ళంటే రేల్ బంబా అనేవాళ్ళు. ఎందుకంటే అతను ఆ కొట్టినటువంటి దెబ్బ అంత బలంగా ఉండేది. అతనికంటే 3 రెట్లు బలమైన వాళ్ళు కూడా గిరగిర తిరిగి పడిపోయేవాళ్ళు అనమాట.
స్కూల్ మే కితనే కమరే और किस ఆకార్ మే थे ఎన్ని గదులు ఉన్నాయి, ఏ ఆకారంలో ఉన్నాయంటే 9 గదులు ఉన్నాయి, హెచ్ ఆకారంలో ఉన్నాయి, ఇంగ్లీష్ లెటర్ హెచ్. హెడ్ మాస్టర్ జీ కా నామ్ క్యా థా, హెడ్ మాస్టర్ గారి పేరు ఏంటంటే మదన్ మోహన్ శర్మాజీ. ఈయన చాలా దయగలిగి వాళ్ళు అనమాట. పీటీ అధ్యాపక నామ్ క్యా థా, పీఈటీ అధ్యాపక అనమాట. డ్రిల్ మాస్టర్ పేరు ఏంటంటే ప్రీతం చంద్ అనమాట. ఈయన చాలా కఠినంగా ఉండేవాళ్ళు. హెడ్ మాస్టర్ జీ క్యా పడాతే తే, హెడ్ మాస్టర్ గారు ఏం చదివించేవాళ్ళు అంటే 5, 8 తరగతులకి ఇంగ్లీష్ చదివించేవాళ్ళు అనమాట. కౌన్సా క్లాస్ అచ్చా లగతా హై, పిల్లలకి ఏ క్లాస్ ఇష్టంగా ఉండేదంటే స్కౌటింగ్ క్లాస్ మాత్రం చాలా ఇష్టంగా ఉండేది. బచ్చోं को साल भर लिखी कापियों में गुणों से अधिक మూల్యవాన్ క్యా థా, పిల్లలకి సంవత్సరం అంతా కాపీ పుస్తకాల్లో గుడ్ అని పెట్టిన దానికంటే వాళ్ళకి ఎక్కువ ఏది విలువైందంటే పీటీ సాబ్కి గుడ్ విల్. పీటీ సాబ్తో శబాష్ అనిపించుకుంటే ఆయనకి చాలా గొప్పగా ఉండేదన్నమాట పిల్లలకి. షేర్ ఘీ కితనా హై, ఒక షేరు నెయ్యి ఎంత అంటే ఆ రోజుల్లో 1 రూపాయి, 1 రూపాయి. 2 రూపాయమే క్యా మిల్తే హై, 2 రూపాయలకి ఏం లభిస్తుందంటే 40 షేరు గండం, 40 షేర్లు ఆహారం అనమాట వాళ్ళకి. సాల్ భర్ మే స్యాహీ పెన్సిల్ ఆది కే లియే కిतना ఖర్చు అవుతా హై, సంవత్సరం అంతా ఇంకు పెన్నులు స్టేషనరీ పిల్లలకు కావాల్సిన ఎంత ఖర్చు అవుతుందంటే 1, 2 రూపాయలు అనమాట. ఇక్కడ రూపాయలు రాయడం మర్చిపోయి 1, 2 రూపాయే. స్కూల్ పడాతే సమయ కౌన్ సా సమయ చల్ రహా హై, స్కూలు చదివేటప్పుడు ఎటువంటి సమయం జరుగుతుందంటే అంటే ఏ కాలంలో జరిగిందంటే అప్పుడు దోసరే విశ్వయుద్ధ, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కొంచెం క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అనమాట వాళ్ళు స్కూల్ స్టడీస్. కొడైకెనాల్ కిస్ రాజ్యం అయితే, కొడైకెనాల్ ఏ రాజ్యంలో అంటే తమిళనాడులో ఉంది. ఓ సమయ బచ్చోं को किसमें భర్తీ होने के लिए ఆకర్షిत करते हैं, ఆ రోజుల్లో పిల్లల్ని దేంట్లో జాయిన్ అవ్వమని అట్రాక్షన్ చేసేవాళ్ళు అంటే ఫౌజీ సైన్యంలో అనమాట. బచ్చే పీటీ సాబ్ సే క్యోన్ డర్తే హై, పీటీ సాబ్ అంటే ఎందుకు భయపడతారంటే మార్ పీట్కే లియే, వాళ్ళు ఆయన కొడుతూ ఉంటాడు బాగా అందుకని దానికి భయపడతారు. కిస్ కక్షా సే ఫార్సీ పడాతే హై, ఏ క్లాస్ నుండి ఫార్సీ చదివిస్తారంటే చౌథీ 4వ క్లాసు. ఫార్సీ కిస్సే బి ముష్కిల్ హోతా హై, ఫార్సీ దేనికంటే కష్టంగా ఉంటుందంటే అంగ్రేజ్ ఇంగ్లీష్ కంటే కష్టంగా ఉంటుంది. సర్కారీ హాస్పిటల్ కా డాక్టర్ కౌన్ థా, సర్కారీ హాస్పిటల్ రాష్ట్ర ఎవరంటే కపిలాష్. పీటీ సాబ్ కితనే దిన్ స్కూల్ నహీ ఆయే, పీటీ సాబ్ ఎన్ని రోజులు స్కూల్ రాలేదంటే కయ్యి సప్తా కొన్ని వారాలు రాలా. పీటీ కితనే తోతంకో పాల్తా క్యా ఖిలాతా హై, ఎన్ని చిలకల్ని పెంచేవాడు ఏం తినిపించేవాడు అంటే 2 చిలకలను పెంచేవాడు, ఆయన నానబెట్టిన బాదం పప్పు పెట్టేవాడు వాళ్ళకి. ఇంకా నాంటిలో ఒక లెసన్ మాత్రం ఉన్నది, టైం అయిపోయింది. అయితే మీకు టెట్ డిఎస్సి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అని ఉంది ప్లేలిస్ట్, దాంట్లో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికీ.